సో వీటికి జనరల్గా మనకి ఒక టూత్ నంబరింగ్ సిస్టమ్ ఉంటుందండి. వాటి పేర్లు ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు, బట్ ఏ విధంగా దాని నెంబరింగ్ ఇస్తారో మనం చూడొచ్చు. సో ఈ ఫస్ట్ హాఫ్ అంటే నోరు పైన హాఫ్ వచ్చేసి 5th క్వాడ్రంట్ అని అంటారు, 5 నెంబర్. దీనికి 6 ఇచ్చారు, దీనికి 7 అండ్ దీనికి 8. అలా ఏబిసిడి ఇలా కూడా చూడొచ్చు. అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. 5-1, 5-2, 5-3, 5-4 అండ్ 5-5. 6-1, 6-2, 6-3, నోతరు జస్సు 6-4 అండ్ 6-5. ఇది వచ్చేసి మనకి 7-1, 7-2, 7-3, 7-4, 7-5, 8-1, 8-2, 8-3, 8-4, 8-5. ఈ విధంగా కొంతమంది డెంటిస్ట్ రాస్తారు, ఈ నెంబర్ ఫాలో అవుతారు. ఇంకొక నెంబర్ సిస్టమ్ కూడా ఉంది. అది ఏంటంటే ఏ బి సి నోట్ జస్సు డిఈ. అంటే ఇటువైపు మొత్తం 5 టీత్ వచ్చాయి. నెక్స్ట్ రైట్ సైడ్ ఏ బి సి డిఈ. సో ఇటువైపు 5 టీత్ వచ్చాయి, కింద కూడా అంతే ఏ బి సి డిఈ, ఏ బి సి డిఈ. సో డెంటిస్ట్ వాళ్ళ యొక్క కంఫర్ట్, వాళ్ళ యొక్క వర్కింగ్ స్టైల్ ప్రకారం ఎయిదర్ నెంబరింగ్ సిస్టమ్ ఫాలో అవుతారు కొంతమంది, లేదు అంటే ఏబిసిడి సిస్టమ్ ఫాలో అవుతారు. సో ఏ సిస్టమ్ ఫాలో అయినా మనకి చివరిగా బేబీ పళ్ళలో, మన పిల్లల పళ్ళలో ఎన్ని టీత్ ఉన్నాయి, మన నోట్లో ఎన్ని టీత్ ఉన్నాయి అనేది మనకి ఒక అవగాహన అనేది వస్తుంది.